నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిబద్ధత, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న శ్రద్ధ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి విజ్ఞప్తి చేసిన ఏఐటీయూసీ నాయకులు. స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ సేవా సంస్థలను, అపార్ట్మెంట్ ప్రతినిధులను కోరిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు పనిచేయండి. తాడేపల్లిగూడెం డివైఈఓ రామాంజనేయులు. ఇంజనీర్స్ డే పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ తదితర ఇంజనీర్లను సత్కరించిన వాసవి క్లబ్ సభ్యులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి వలవల బాబ్జీ అని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ అన్నారు. వలవల బాబ్జీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో హాజరు కాలేకపోయినందున స్వయంగా ఆయనను నివాసంలో కలిసి అభినందించడానికి వచ్చారు. ఈ సందర్భంగా పాక సత్యనారాయణకు టీడీపీ, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పాక సత్యనారాయణ మాట్లాడుతూ బీజేపీలో సాధారణ కార్యకర్త నుండి ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగిందని తెలిపారు. ఒక ఊరిలో ఎంపీ, అదే ఊర్లో రాజ్యసభ సభ్యుడిని ఇవ్వడం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగలేదన్నారు. నాకు మాత్రమే ఈ అవకాశం దొరకడం పట్ల చాలా గర్వంగా ఉందన్నారు. నాకు ఈ అవకాశం రావడానికి కృషి చేసిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, టీడీపీ నాయకులు గంధం సతీష్, పోతుల అన్నవరం, పట్నాల రాంపండు, కిలపత్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పరిమి రవికుమార్, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి, కోట రాంబాబు, పడాల కావ్యారెడ్డి, షేక్ బాజీ, పఠాన్ వల్లి, పాతే నాగేశ్వరరావు, సబ్మిన్ కృష్ణమోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మిత్రులారు, మీ అందరికీ కూడా తెలుసు, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని అతి ఎక్కువ ప్రజానీకం అంతా కూడా గమనించిన తరువాత జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. కూటమి ఏర్పడింది సంతోషమే, కానీ కూటమి ఏర్పడటానికి అనేక మంది వ్యక్తులు, అంటే వలవల బాబ్జీ గారు లాంటి వాడు కూడా త్యాగానికి సిద్ధపడితే తప్ప ఇక్కడ ఆశించినటువంటి ఫలితానికి రాలేదని మిత్రత్వ ధర్మాన్ని పాటిస్తూ సీటును పక్కవారికి కేటాయించిన త్రికరణ శుద్ధిగా పనిచేసి గెలిపించి ఆ యొక్క గెలుపుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు, వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనఃపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇందులో ప్రధానంగా ప్రస్తావించవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశానికి మధ్యన ఉన్నటువంటి వైరుధ్యాన్ని గణనీయంగా తగ్గించి తిరిగి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడానికి వారు చేసినటువంటి కృషి, ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే ఎదురుకెళ్ళేటటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఒక వరుసలోకి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడే. తాము కూడా అమరావతికి కట్టుబడి ఉన్నారు.
ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కట్టుబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా విశ్వాసంలో తీసుకోండి అని చెప్పి వారు అప్పీల్ చేస్తున్నారు. కానీ ఈ వేదిక నుంచి వారిని మేము అడుగుతున్నాం, మీరు అమరావతిని ప్రతిపాదించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో విభేదించినటువంటి రాజకీయ పార్టీ మీది కాదు. 2, అమరావతికి సేకరించే భూమి అది సరిపోదు, ఇంకా అదనంగా సేకరించాలని చెప్పి సూచన చేసేటటువంటి వ్యక్తి కూడా మీరే అయ్యి ఉన్నారు. 3, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, నాకే ఇల్లు ఉంది, నేను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కూడా మీరే అయ్యి ఉన్నారు. మరి ఇన్ని మడమ తిప్పని వ్యక్తి అధికారం రాగానే 3 రాజధానుల గురించి మాట్లాడారు అంటే ఇంతకంటే పచ్చి అవకాశవాదం ప్రత్యక్షంగా ఉంటుందా ఎక్కడైనా దేశ రాజకీయాల్లో? స్థాపించిన నాటి నుంచి కూడా పార్టీకి మరి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశించిన ఒక మహా వ్యక్తి పాకా సత్యనారాయణ గారు. ఎన్నో పదవులు, మరి అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పార్టీకి చెందిన పదవులన్నీ ఆయన చేయడం జరిగింది. ఏ పదవి చేస్తే ఆ పదవికి న్యాయం చేసిన వ్యక్తి మన పాకా సత్యనారాయణ గారు. ఈవేళ ఆయనకి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ ఒక గుర్తింపునిచ్చి ఒక మహానాయకుడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అంటే అది ఎంత మాత్రం మనం ఊహించింది కాదు. భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో వ్యవహరించే ఏ నాయకుడికైనా మరి ఈ రకంగా గౌరవిస్తుందని చెప్పి రాజ్యసభ సభ్యత్వం మన పాకా సత్యనారాయణ గారికి ఇచ్చి భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకే ఒక ఆశాజ్యోతి అయినటువంటి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇవ్వడం అనేది మదావహం. మరి ఇలాంటి కార్యక్రమంలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ టీం అంతటికీ కూడా పేరు పేరున మరి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒక నిబద్ధత నిజాయితీ కలిగి కౌన్సిలర్గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం ఈవేళ మరి పెద్దల సభలో ఈవేళ గళవిప్పే అవకాశాన్ని కలిగించినందుకు మరి ఇక్కడ మరి మన జిల్లా ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ బలహీన వర్గాలనే హక్కును చేర్చుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి పాకా సత్యనారాయణ గారు అంటే తెలవని వ్యక్తి మరి మన జిల్లాలో ఎవ్వరూ లేరు. అందరికీ ఎవరు కనపడినా ఆప్యాయంగా పలకరించి చక్కని మాటలతోటి వాళ్ళకి దశ దిశ నిర్దేశించేలాగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వివాదాలకి అతీతుడైన అన్ని పార్టీలు కూడా ఆయనకి రాజ్యసభ వచ్చిందనంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆనందించిన సందర్భం అది. మాబ్జీ గారికి ఈ పదవిని అలంకరించారు యూఓసీడబ్ల్యూ చైర్పర్సన్ గా. వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ద్వారా మన రాష్ట్రంలో మన కేంద్రం నుంచి వచ్చే వేల కోట్ల రూపాయలు సద్వినియోగం అవుతాయి. ఒక చాలా మంచి పదవి మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బాబ్జీ అన్న గారికి ఇచ్చింది. చాలా మంది ఫస్ట్ లో ఆ పదవి గురించి అర్థం కాలేదు, కానీ ఇదే పదవి కేంద్ర స్థాయిలో బీజేపీ కార్యకర్త ఒకరు చేస్తున్నారు కాబట్టి ఆ సంగతి మాకు తెలుసు. ఇప్పుడిప్పుడు అందరికీ అర్థమవుతుంది చాలా మంచి పదవి ఇచ్చారు బాబ్జీ అన్న గారికి అని. ఎందుకంటే వారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా పటిష్టపరిచి కార్యకర్తలందరికీ తనలో నాలుగులా ఉంటూ ఎంతో సహాయ సహకారాలతో వారు ఎట్లా పనిచేస్తారో మనందరికీ తెలిసిన విషయం. పెద్దలు పాకా సత్యనారాయణ గారు వారు మన కోస్తా జిల్లాల్లోనే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై గెలిచిన మొట్టమొదటి వ్యక్తి పాకా సత్యనారాయణ గారు. ఎంతో అద్భుతంగా కౌన్సిల్లో పనిచేయడం కానీ మున్సిపల్లో వాళ్ళందరికీ కౌన్సిల్లో చైర్పర్సన్ కానీ మొత్తం అందరికీ కూడా చాలా వణుకు పుట్టించే విధంగా పాయింట్ మీద మాట్లాడుతూ, ఏనాడు వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదు, పాయింట్ మీద మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా పార్టీలో అనేకమైనటువంటి పదవులు భీమవరం నుంచి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్పర్సన్ వరకు
అనేక పదవుల్ని ఆ పదవులకే ఆయన వడ్డీ తీసుకొచ్చే విధంగా వారు పనిచేయడం. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిముల పరిష్కారం కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మంగళవారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అందజేశారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిముల పరిష్కారం సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు డి సోమసుందర్, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు దువా శ్రీనివాస్, యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అంకం భాస్కర్ రావు, జిల్లా నాయకులు మెండం జేమ్స్, ఏరియా సంఘం కార్యదర్శి అత్తిలి బాబీ, కోశాధికారి కోడె సాయి బాలాజీ, యూనియన్ నాయకులు పంతం రామకృష్ణ, పెరికల శివరామకృష్ణ, ఉప్పులూరి మధు తదితరులు ఉన్నారు. ఎందుకంటే ఇది ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మాట్లాడించడం జరిగింది. అప్పుడు దువ్వా సీను గారు, మా సీను, బాబీ వీళ్ళందరూ కూడా రావడం, అది తీసుకెళ్ళి ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పరిశీలి చేస్తానని చెప్పి కూడా చెప్పారు. అందులో భాగంగానే ఆయన ఆల్రెడీ మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను మిత్రులందరినీ కూడా సుభాష్ గారి దగ్గర తీసుకెళ్ళి కూడా అడిగాం. అని నేను పరిశీలి చేస్తానంటే కొంత టైం ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే దీనివల్ల చాలామంది ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ వివాహానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత ఇది. ఎందుకంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం డబ్బుల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా వంతు సహకారాన్ని మేము మీకు అందిస్తానని చెప్పి ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం. ప్రభుత్వంలో డబ్బులు నిధుల కొరత వెంటాడుతూ ఉంది కాబట్టి మీ డబ్బులు రిలీజ్ చేయలేకపోతున్నాం తప్ప ఇవ్వకూడదనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా మళ్ళీ రిమైండ్ చేసి ఈ శాసనసభ జరుగుతుంది 18 నుంచి జరిగిన దాంట్లో మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళి ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు తొందరలో డబ్బులు వచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో దాదాపు 22 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభ్యత్వం కట్టుకుంటారు, రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం కార్డులు కూడా ఇచ్చింది. అందులో డబ్బు కూడా నిల్వ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఈ అన్ని డూప్లికేటు అప్లికేషన్లు వస్తున్నాయి, ఒకే పెళ్ళికి 2 సార్లు 3 సార్లు తీసుకుంటున్నారు అన్న టైప్లో ఆ రోజుల్లో సర్క్యులర్ ఇచ్చి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆయన ఆపేశారు. ఇందులో ఉన్న డబ్బునంతటినీ కూడా నవరత్నాలకు మళ్లించుకున్నాడు ఆయన. దాని మీద సుమారు 4-5 ఏళ్ల పాటు ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అనేక పోరాటాలు. అయితే ఎన్నికలప్పుడు కూటమి నాయకులందరూ కూడా దీనికి మేము న్యాయం చేస్తాం, వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని మీ సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని చెప్పి వారు వాగ్దానం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర భవన నిర్మాణ కార్మికులు పోషించారు. 180 మంది వాళ్ళు ఓట్లు వేశారు. రాష్ట్రంలో ఈరోజు మేము మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇది సబ్జెక్ట్ అని చెప్పి కళ్యాణ్ గారితో వీళ్ళకి శాసనసభ సమావేశం ఉంటుంది. శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాను, వారి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి బొలిశెట్టి శ్రీను గారు హామీ ఇచ్చారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించమని, అలాగే ఆగిపోయిన క్లెయిమ్లన్నీ మళ్ళీ దాన్ని పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని, ముఖ్యంగా ఈ జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వాలు అయినా సరే ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే మేము రాగానే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ హామీ మాత్రం నెరవేర్చలేదు. మాకు కంటితురుపు చర్యగా తాడేపల్లిగూడానికి వెల్ఫేర్ బోర్డు చైర్మన్, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా వలవల్ బాబ్జీ గారిని నియమించి మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు, ఎన్నో నెలలు, ఒక ఇంచుమించు 15 రోజుల్లో ఆవిరైపోయింది. ఎందుకంటే మన వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఛాంబర్ మీటింగ్ జరిగితే దాంట్లో కార్మికుల గురించి మాత్రం అసలు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడకుండా ఆటో కార్మికులకు మాత్రం 15,000 ఇస్తా అని చెప్పి ప్రకటించి భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టి ఇది చాలా హేయమైన చర్య అని చెప్పి తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఖండిస్తున్నాం. మన రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు
10 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డారు. మాకు ఉన్న క్లెయిమ్లన్నీ కూడా ఆగిపోయినాయి. మా వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చే క్లెయిమ్లన్నీ ఆగిపోతుందో అప్పటి నుంచి మేము ప్రతి రోజు కూడా ఈ నిరసన తెలుపుతూనే ఉన్నాం. ధర్నా తరపులోనో లేకపోతే వింతపత్రాల రూపంలోనో అప్పటి నుంచి మన భవన నిర్మాణానికి రోడ్డు ఎక్కడం జరిగింది. ఆ జగన్ గారు దిగిపోవడం, కొత్త ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మనం అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు భవన నిర్మాణానికి న్యాయం చేస్తాం, మీ వెల్ఫేర్ బోర్డులో నేను ₹1 కోటి సాయం కూడా చేస్తాను, మేము మా ప్రభుత్వం వస్తే మేము కంపల్సరీ కూడా భవన నిర్మాణానికి ఆలోచించి మీకు పునరుద్ధరించి మీ వెల్ఫేర్ బోర్డుని మీకు అందరికీ క్లెయిమ్లు అందేటట్టు మేము చేస్తామని హామీ ఇచ్చారు. అదే భాగంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మేము అప్పుడే సంవత్సరం అయిపోయింది. అసెంబ్లీ 18 జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ అసెంబ్లీలో కూడా భవన నిర్మాణ కార్మికులని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలకు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కమిషనర్ ఛాంబర్లో పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్లు, సచివాలయ శానిటరీ సెక్రటరీలతో సమావేశం జరిగింది. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎం రాజు, మేనేజర్ ఎం రవి సుధాకర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, కైండ్నెస్ సొసైటీ ప్రెసిడెంట్ గట్టి మాణిక్యాలరావు, మానవతా సొసైటీ సభ్యులు ఎంకేఎస్ సుందర్, లయన్స్ క్లబ్ స్పిరిట్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు భాస్కర్, ఆత్మబంధు ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఉషా కిరణ్, వివి దొరయ్య పాల్గొన్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో భాగంగా ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో మనం ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇలా రకరకాల స్వచ్ఛంద సంస్థలు అందరితోటి ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు కమిషనర్ గారు పురపాలక సంఘ ఛాంబర్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మన డిపార్ట్మెంట్లుగా మనం చేస్తున్నాం. కానీ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని వారి యొక్క భాగస్వామ్యంతో తాడేపల్లిగూడెంలోని గుడిలో ప్లాస్టిక్ రహితంగా, ప్లాస్టిక్ లేకుండా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ప్రజలు అందించే భాగంగా ప్లాస్టిక్ రహితంగా తాడేపల్లిగూడెంని తీర్చిదిద్దడానికి, అలాగే టెర్రస్ గార్డెన్స్ అంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను, తడి పొడి చెత్తను విడదీసి టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేయడం, అదే వర్మీ కంపోస్ట్ ఏర్పాటు చేయడం, అలాగే ప్లాస్టిక్ని విడదీసి వివిధ రకాల షాపులకి అమ్మే విధానం, ఈ విధానాలంతా కూడా ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ అందుతో పాటు డిపార్ట్మెంట్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదే భాగంగా మీరు అందరూ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ రహితంగా ఉండాలంటే ఇప్పుడు ఈ గుడ్డ సంచులను కూడా ఈ క్లాత్ బ్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేసి మీ అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకు వస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్స్ ద్వారా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ కూరగాయలు కానీ ఏదైనా సామాన్లు కానీ క్లాత్ బ్యాగ్స్తో తెచ్చుకుంటే ప్లాస్టిక్ ఇంచుమించు 50% ప్లాస్టిక్ మన ఇంటికి రాకుండా మనకు ఆరోగ్యానికి మంచి కలిగి ఉంటుంది. కనుక మీరు అందరూ కూడా సహకరించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు 17వ తారీఖు నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు వివిధ రకాల షెడ్యూల్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి వివిధ స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసుకుని డిపార్ట్మెంట్ పరంగా ఈ స్వచ్ఛ తాడేపల్లిగూడెన్ని తీర్చిదిద్దడానికి, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా ఉంచడానికి భాగస్వామి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మీ అంతా చుట్టుపక్కలంతా ఆరోగ్యవంతంగా ఉంటూ మీరందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మన బాధ్యత ఎంతో ఉంది. ఆ బాధ్యతలో కీలకంగా ఎవరైతే కీ రోల్ ప్లే చేసేటువంటి స్వచ్ఛంద సేవలు ఉన్నాయో, సేవా సంస్థలు ఉన్నాయో, ఆ సేవలు చేసేదానికి వచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారో, ఆ సేవాభిలాష కలిగిన వ్యక్తులందరూ కూడా ఒక మూమెంట్ తీసుకోవాలి. ఈ మూమెంట్ ద్వారా ఉదాహరణకి మనం చూస్తే కనుక మన కార్యక్రమంలో డంపింగ్ యార్డు లేకపోతే ఈ చెత్తంతా పరిస్థితి ప్రాంతాలు చూస్తే కనుక ఆ కలుషితమైనటువంటి ఆ ఏరియా కానీ దాని ద్వారా వచ్చేటువంటి విపరీతమైనటువంటి చెడువాసనలు లేకపోతే ఆరోగ్య సమస్యలు ఇవన్నీ చూస్తే కనుక చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఆస్పెక్ట్లో పూణేలో ఇట్లా ఒక సమావేశం జరిగినప్పుడు కమిషనర్ గారు యేసుబాబు గారు లాగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఇనిషియేటివ్ తీసుకుంటే నాతో పాటు నేషనల్ యూత్ అవార్డు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి దాని మీద ఒక ప్రాపర్ ఎజెండా తయారు చేసి కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తారు. ఇంప్రూవ్ చేస్తే దస్ కాస్ట్ 100 crores, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి చెత్త నుంచి సంపదను తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమం. నాకు తెలిసినంత వరకు
చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తున్న కమిషనర్ రావడం మన అదృష్టం. మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా అలాంటి ప్రభావం ఉన్న ఆయనే. కాబట్టి మనం ఇలాంటి అవకాశాన్ని మనం తప్పనిసరిగా వాడుకోవాలి. అంటే మనందరం పనిచేయాలి. ముఖ్యంగా మన తాడేపల్లికి ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే 2047 అంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అది సెంటినరీ ఇయర్ ఫర్ కంట్రీ. బట్ మనకి రాబోయే 8-7 ఏళ్ళు చాలా క్రూషియల్. ఎందుకంటే మనది సిల్వర్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ ఇయర్ మన మున్సిపాలిటీ. సో మనం ఆ 7 ఏళ్ళని మనం టార్గెట్గా పెట్టుకుని సార్ ఉన్నంత లోపల ప్రతి బిల్డింగ్ మీద మనం రూఫ్ టాప్ గార్డెన్స్ ఏర్పాటు చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ చెత్త అనేది సెగ్రిగేట్ చేయడం, వాళ్ళ దాన్ని రీయూటిలైజ్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో చేయడం అనేది ఒక ఈజీగా క్రియేట్ చేయగలుగుతాం వాళ్ళల్లో. మనిషి వెళ్ళినప్పుడు వాడికి చెత్త అవ్వకుండా వాడు వెళ్ళిపోయాక కారుతో రోడ్డు మీద పడేస్తున్నారు. మనం పూర్వం చూస్తే కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత కూరగాయలు కట్ చేసిన తుక్కుని మామూలుగా బయట పడేసేవారు కాదు, మొక్కల దగ్గర వేసుకుని ఎరువుతో వాడుకునేవారు. అది మన అవేర్నెస్ ప్రతి ఇంటికి చేసేలాగా. అలాగే 20-30 ఇళ్ళకి కలిపి ఒక బాక్స్ అంటారు, అలా కాకుండా ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త బాక్స్ ఇంటికి ఫిక్స్ చేసుకునేలాగా, అందులో విడిగా వేసుకునేలాగా ఒకటి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని అలాంటి బాక్స్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే కంటైనర్ బయట ఇప్పుడు ఎలా ఉందంటే సార్ చెప్పింది, ఆ బండి వచ్చేలోపు ఈ లోపు పొట్ల గడ్డి బయటపడేస్తున్నారో లేదంటే వెళ్ళిపోతుంది కదా, బయటే ఒక 2 బాక్సులు ఇంటికి ఫిక్స్ చేసుకునేలాగా అవసరమైతే దాంట్లోనే ఏ రకంగా వేయాలనేది ఒక ప్లాన్ చేసుకుని అది వచ్చిన తర్వాత తీసుకుని ఎప్పుడైతే వాళ్ళకి ఇదైందో అప్పుడు ఆ బాక్సులు వేసేస్తే కనుక తీసుకోవడానికి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అది చిన్న నా సూచన. అది కూడా సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి గౌరవం వన్నె తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను ప్రతి ఉపాధ్యాయుడు స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని తాడేపల్లిగూడెం జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రామాంజనేయులు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ మండలానికి సంబంధించిన గురు పూజోత్సవ కార్యక్రమం యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగింది. డివైఈఓ రామాంజనేయులతో పాటు మండల విద్యాశాఖ అధికారులు వి హనుమ, పీఎంకే జ్యోతిలు అతిథులుగా పాల్గొన్నారు. కాంప్లెక్స్ పరిధికి 3 చొప్పున ఈ విద్యా సంవత్సరంలో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు మొత్తం 35 మందికి సత్కారం జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని వివరించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడంతో బోధనకు తగినంత న్యాయం జరగడం లేదని ఆరోపించారు. సత్కారం చేస్తున్న ఉపాధ్యాయులు గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, రత్నరాజు, ఎస్ఎన్ శ్రీనివాసరావు, కె వాసు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి నారాయణ, కార్యదర్శి ఎస్ ఝాన్సీ, విజయకుమారి, పట్టణ నాయకులు ఎల్ రాజు, పి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. టీచింగ్లో అందరం కూడా చాలా సంవత్సరాలు పనిచేసి చాలామంది విద్యార్థులతో రకరకాల ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈ సంవత్సరం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుసంధానం చేస్తూ కొన్ని టార్గెట్స్ నిర్ణయించారు. అవి ఏంటంటే ముఖ్యంగా అసలు టీచర్ అంటే ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసే వాళ్ళే టీచర్ అండి. అది వాస్తవం కూడా డైరెక్టర్ గారు చెప్పడమే కాకుండా మన అనుభవం కూడా ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడిని ఏ వ్యక్తి ఏ రంగంలో ఉన్నా వాడి జీవితంలో అప్ టు డెత్ ఎప్పుడూ మర్చిపోలేము. మనం కూడా మనకు చదువు చెప్పిన ప్రాథమిక స్థాయిలో మనకు అక్షరాభ్యాసం చేసినటువంటి మొదటి ఉపాధ్యాయుడిని లేదా 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఎవరు కూడా మర్చిపోరు. అసలు మర్చిపోయేటువంటి ప్రసక్తే లేదు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా. మరి అయితే ఇప్పుడు మనకి డైరెక్టర్ గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలకి చిన్న చిన్న లెటర్స్ రాయడం, చిన్న చిన్న పదాలు చదవడం వాళ్ళ టార్గెట్ అంతే. రాయను చదవను చూసి 5th క్లాస్ స్టూడెంట్ కనీసం చూసి చదవాలి. వాడు ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చూసి చదవడం, చిన్న చిన్న పదాలు నేర్చుకోవడం, ఇది మనకి టార్గెట్ నిర్ణయించారండి. లక్షల మంది కోట్ల మంది ఉన్నాం మన భారతదేశంలో. కోట్ల మంది అందరూ కూడా 11 మంది ఆడే క్రికెట్ చూస్తున్నారు. కానీ 11 మంది ఆడే క్రికెట్ తప్ప
ఈ కోర్టులో చూసే వ్యక్తులు ఇది అడగలరా? అంటే ఒక పిల్లవాడికి నైపుణ్యం వస్తే తప్ప వాడు ఆ సమస్య నుంచి బయట రాదు. కాబట్టి ఆ విధంగా మనం విద్యని బోధించాలి. కానీ మన ప్రభుత్వం మనం మీద ఏదైతే వాళ్ళు ఇస్తున్నారు సిలబస్ కోకరికులం ప్రకారం దాన్ని అనుభవిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ప్రతి పిల్లవాడు సమగ్రంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే దేశం అన్నింటిలో కూడా మంచి స్థాయిలో ఉంటుంది. చాలా డిస్కషన్స్ తర్వాత మొత్తానికి ఈ రోజు మీరు డిసైడ్ చేశారు. తర్వాత ఇంకొకటి మన క్లస్టర్ హెచ్ఎంస్ ద్వారా ఎవరు బెస్ట్ టీచర్స్ అనేది కూడా మీరు కోరుకున్న విధంగానే క్లస్టర్ హెడ్ మాస్టర్స్ కూడా వాళ్ళ యొక్క టీంతో చర్చించుకొని వాళ్ళు డిసైడ్ చేసి మాకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ డే పురస్కరించుకుని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ DE వెంకటరమణ, ఏఈలు హరీష్, రామ్కిషోర్, ఇంజనీరింగ్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్, ట్రెజరర్ ముత్తా శ్రీధర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్న సుందరం, రీజనల్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, జోన్ చైర్మన్ మానేపల్లి సుబ్రహ్మణ్యం, రీజనల్ సెక్రటరీ సేమకుర్తి రాజశేఖర్ గుప్తా, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు చుక్కర్ల రుక్మిణి, సెక్రటరీ కారుమూరి సునీత, ట్రెజరర్ నున్న సత్య, నున్న నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యున్నతమైన మన గ్రేట్ ఇండియన్ పర్సనాలిటీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజుని ఇంజనీర్స్ డే జరుపుకుంటుంది. ఆయన ఒక అద్భుతమైన సృష్టి, మన భారతదేశాన్ని గర్వించదగిన బిడ్డ. అటువంటి ఆయన మన జన్మించడం మనందరికీ గర్వకారణం. మరి 1861 సంవత్సరంలో మరి సెప్టెంబర్ 15 జన్మించి మరి వారు బెంగళూరులో జన్మించడం జరిగింది. వారు పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మరి అనేక ప్రాజెక్టులని ఆయన చేయడం జరిగింది. మరి ఇంజనీర్గా ఆయన సేవలు గుర్తించి అప్పుడు మైసూరు ప్రభుత్వం వారి ఆస్థాన ఇంజనీర్గా తీసుకోవడం జరిగింది. మరి వారు అక్కడ కృష్ణసాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు మరి పూణేలో కూడా ఒక పెద్ద రిజర్వాయర్ని మరి వాటర్ స్టోరేజ్కి ప్రత్యేకంగా ఒక స్టీల్ గేట్లని ఆయనే సృష్టించి అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వస్తే కోట్లాది మంది భక్తులు దర్శిస్తే తిరుపతిలో కూడా మరి పైకి ఎక్కడానికి మాది రోడ్డు మార్గాన్ని కూడా ఆయనే సృష్టించడం జరిగింది. మా
సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంజనీర్స్ డే మనందరం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమానికి మన వాసవి క్లబ్ తరఫున వాళ్ళ ఇంజనీర్స్ అందరినీ సత్కరించినందుకు వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మరికొంతమందిని సత్కరించి ఇదవుతాయి కనుక మంచిగా ఇదవుతాయి, మంచి ఇంజనీర్స్కి అనేది కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. అలాగే అందరూ కూడా ఇది ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని బట్టి మనం కూడా ఆ విధంగానే డెడికేటెడ్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఇంజనీర్లు, పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఇంజనీర్లకి, ఇమ్యూనిటీ సెక్రటరీస్ అందరినీ మా సేవలు గుర్తించి వాసవి క్లబ్ వారు సన్మానం చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మీరు చేసిన సన్మానం మా బాధ్యతలను ఇంకా పెంచింది. మరింత అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ముఖ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావులు పాల్గొని మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పెంటపాడు మండలంలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారని, రక్త నిర్ధారణ పరీక్షలు, వైద్యం ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెనగండి దుర్గ, కరక వెంకట్రావు, బర్ల బాలాజీ, దత్తురాము, తెర్లి రాజేష్, పూడి బాలాజీ, గంటకోటి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో తపతపాలుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాతావరణ కాలుష్యం ప్రబలుతున్నది. దాంతోపాటుగా వాటర్, మంచినీళ్ళు, అలాగే సాగునీరు కానీ మంచినీరు కానీ కలుషిత నీరు అనేది వస్తుంది. దీనివల్ల ఇటీవల కాలంలో ఈ వాటర్ తాగి ఈ వాతావరణ కాలుష్యం కూడా కలిసి ప్రజానీకానికి విపరీతమైన అంటురోగాలుగా ప్రబలుతున్నాయి. ఈ రోజున వాళ్ళు అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం, హాస్పిటల్కి మరి వెళ్ళవలసిన పరిస్థితులు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాము. మరి ప్రభుత్వం అధికారులు ఈ వాతావరణ కాలుష్యంలో ప్రజానీకానికి మీరు మెడికల్ క్యాంపులు సంబంధించి పెట్టాలి, సర్వేలు చేయాలి, మెడికల్ క్యాంపులు పెట్టాలి. ఈవేళ మొత్తం మండలంలో సంబంధించి 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాల్లోని సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తే ఈవేళ అధిక వర్షాల వల్ల మొత్తం మండలంలోనే విపరీతమైన జ్వరాలు ప్రబలి హాస్పిటల్ పాల్గొంటారు. ఈ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్టులు రాస్తున్నారు. ఆ టెస్టుల్లోని మీకు రక్త కణాలు పడిపోయానో లేకపోతే టైఫాయిడ్ జ్వరం ఇంకోటో డాక్టర్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ల ఆధారంగా ఇక్కడ వైద్యం జరుగుతుంటే వేల రూపాయలు వైద్యం ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా ఎలాగున్నాయంటే చూసి చూడటం చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి మాత్రం కనపడతలేదు. ప్రజాప్రతినిధులకు కానీ వైద్య అధికారులు కానీ ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజల యొక్క రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి మందులు వేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి ప్రభుత్వం ఏమైనా శాస్త్రీయులుగా చూస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. విపరీతంగా భారీ వర్షాలు వస్తున్నాయి. 2 రోజులు వర్షం వస్తే 2 రోజులు విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. గతంలో వాతావరణం వర్షాకాలం అంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఎండ కాస్తే విపరీతమైన 40 డిగ్రీలు 42 డిగ్రీలు 30 డిగ్రీ ఎండ కాస్తుంది. వర్షం వస్తే వర్షం వస్తుంది. కాబట్టి దీనికి వాతావరణం మార్పడం వల్ల విపరీతంగా ప్రజలు జ్వరాలు, రొంప, దగ్గు ఈ బారిన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మండలంలో కానివ్వండి ఎక్కడైనా సరే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉపాధి లేక అంతంత మాత్రం ఆదాయాలతో తినక ప్రజలు జీవనోపాధి సాగుతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాడలేదు 2 వార్డులు 3 వార్డులు ఒక వార్డులో మెడికల్ క్యాంపు పెట్టి ఈ సౌకర్యాలు కూడా మీరే కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం పడమర విపరు గ్రామంలో మంగళవారం శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసలచంటి ఆధ్వర్యంలో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కడవటిగండి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో పంచామృత స్థాపన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుణపరు వాస్తవ్యుడు నీలం ఏడుకొండలు వీరవేణి కుమార్తె అల్లుడు డాక్టర్ కర్రి బాబాషిరెడ్డి ప్రసాద్, డాక్టర్ కర్రి దేవి, కుమారులు గుణసాయి, విజయలక్ష్మి, రామస్వామి, భార్గవీదేవి అన్నదానానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు, పసల చంటి, బోనం ఆదిమూర్తి, పడమర విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇది మా పూర్వజన్మ సుకృతం. ఇది మా కులదైవం. మా తాతలు మా స్వయంభూగా మా తాతల భూమిలో వెలిసిన స్వామి. ఇది గత 100 సంవత్సరాల పైనుంచి కూడా స్వామివారు ఈ సంతానానికి కానీ, ఈతి బాధలకు కానీ, వివాహాలకు కానీ స్వయంభూగా ఇక్కడ నమ్మి మొక్కుకున్న వారికి మరి ఆ స్వామి అనుగ్రహంతో వారు కోరికలు తీర్తాం. వేచేసిన స్వామి స్వయంభూ, కోరిన కోరిక తీర్చే స్వామి అనే పేరు వచ్చిన స్వామి మా స్వామి. ఈరోజు నీలం ఏడుగొండల గారు వీరవేణి దంపతుల కుమార్తె కర్రి ఎన్విఎస్ఎస్ దేవి గారు ఆవిడ డాక్టర్ పూర్తి చేసుకుంటాం, పీజీ చేయడం. పీజీ చేసిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ జీతంతో ఇక్కడ స్వామివారి సన్నిధిలో భోజనాలు పెట్టుకుంటాం అనుకుంటాం. ఆ ఫస్ట్ జీతంతో ఈరోజు అవే ఖర్చు మొత్తం అంతా కూడా ఆవిడే ఆర్థిక సాయంతో జరుగుతున్నందుకు వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీర్వాదం కోరుచున్నాం. శ్రీ సంతానవల్లి దేవాశ్రీ తనాగ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఈరోజు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకి పాలు, పెరుగు, పళ్ళరసాలతో కూడా అభిషేకం కార్యక్రమం, 108 లీటర్లతో అభిషేక కార్యక్రమం, అన్ని సూక్త, శ్రీ సూక్త, పురుషోత్తములతో తర్వాత రావుకేతులకు కూడా అవన కార్యక్రమం జరిగింది. తదనంతరం విశేషమైన భక్తులకి దర్శనం, అలాగే 10:30 గంటలకి పెద్ద అభిషేక కార్యక్రమం, తదనంతరము అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతుంది. తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాలు ఆలయ అధ్యక్షుడు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. సుమారు 5,000 మంది అన్న సమారాధనలో పాల్గొన్నారు. భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ నగర్లో కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, కమిటీ సభ్యులు డిఎస్ రాజు, జి సాయి, నీలా తేజ, వి సతీష్, డి ధర్మరాజు, వినయ్, ఎం నాగేశ్వరరావు, కనకారావు, ప్రసాద్ రెడ్డి, వెలగల సతీష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కళ్యాణం రామచంద్రరావు గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈవేళ భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని వార్డుల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి మరి ఈ టైం అయినా సరే క్యూలో ఉండి మరి ప్రసాదాన్ని స్వీకరించడానికి వారందరూ కూడా రావడం జరిగింది. అలాగే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా ఈవేళ షడ్రూపేతమైన భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మరి 39 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరపడం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్నది. అయినా సరే ఇక్కడ మరి ఈ కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈవేళ మరి ప్రతి చోట కూడా వినాయకుడి ఆశీర్వచనంతో మరి ఇంతవరకు వర్షం వస్తున్న ఈ 2 గంటల్లో మరి ఈ భోజనం టైంలో పూర్తిగా వాన తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరి ఆ భగవంతుడిని, అలాగే ఈ కమిటీని అందరినీ కూడా మరి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు.
మన గణేష్ నగర్లో ఉన్న వినాయక చవితి సందర్భంగా కళ్యాణ్ రామచంద్ర గారు అనే మిత్రబృందం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి మన వలవల బాబ్జీ గారు రావడం జరిగింది. అలాగే ఈరోజు వానదేవుడి కరుణించడం సుమారు 5-6 వేల మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా జరిగే ఈ వినాయక చవితి సందర్భంగా భోజనాల కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కాకేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ వినాయకుడి దగ్గర వల్ల తాడేపల్లిగూడెం పట్టణం అంతా ఆరోగ్య శ్రీ సంపత్తులతో వద్దిల్లాలని ఆది గణపతి ఒకటో వార్డులో వెలిచడం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొలుస్తారో అది నెరవేర్చే దేవుడు ఈ ఆది గణపతి. కాబట్టి ఆ గణపతి యొక్క పూజ చేసుకోవడం, అలాగే ముఖ్యంగా ఈరోజు వానదేవుని కనుగరించడం చాలా ఆనందం. ఎందుకంటే ఇన్ని వేల మందికి అన్నదానం చేయడం అంటే మాటలు కాదు. అంత చేసిన మిత్ర బృందానికి కళ్యాణ్ రామచంద్ర గారికి ఆ స్వామి దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో వినాయక చవితి మరింత ఘనంగా జరగాలని కోరుకుంటూ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో. వర్షం ఆగి చక్కగా తెరపించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్క భక్తునికి కూడా, దీనికి డోనర్గా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు, భవన నిర్మాణ సంక్షేమ కార్మిక సంఘం అధ్యక్షులైనటువంటి వలవల బాబ్జీ గారికి, ఇంకా మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున, మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని గాజువాకకు చెందిన ఆటో డ్రైవర్ సిరియాల్ హరేరామ్ అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన సిరియాల్ హరేరామ్ మంగళవారం భీమడోల్ జంక్షన్కు చేరుకున్నారు. 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రాష్ట్రంలో 6,60,000 మంది ఆటో కార్మికులు ఉన్నారని, వారికి స్త్రీశక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వివరించారు. సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ను కలిసి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతి పత్రం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోల్ శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఆటో కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం. నేను గాజువాక నుండి 86 ఆటో స్టాండ్ మా వనగానే అప్పలరాజు గారి మద్దతుతో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్, నా తోటి ఆటో కార్మికుల రసాయన మద్దతుతో యాత్ర ప్రారంభించాను. ఎందుకంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీశక్తి పథకం ద్వారా మన ఆటో టాటా మ్యాక్స్ క్యాబ్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయాయి. దానికి ప్రభుత్వాన్ని ఈ ఉచిత బస్సు బదులుగా స్త్రీలకు ప్రయాణ నిమిత్తమై నగర బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం కోరడం కోసమే ఈ సైకిల్ యాత్ర. అది సాధ్యం కాని వల్ల మనకి ఆర్టీసీలో తీసే కొత్తగా ఉద్యోగాలు ఏవైనా కూడా మన ఆటో కార్మిక సంఘాలకు మాత్రం టాటా మ్యాక్స్ క్యాబ్ మనల్ని మాత్రమే మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. డ్రైవర్లు అయితే ఏమి, కండక్టర్లు అయితేనే మనల్ని తీసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనకి ఉపాధి నిమిత్తమే ప్రభుత్వమే మన సొంతంగా ఉపాధి సృష్టించుకునేలా ఒక శిక్షణ అనేది ఇచ్చి బ్యాంకు ద్వారాగా మనకి సబ్సిడీ రూపంలో సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇప్పించి మన ఉపాధి కోసం తోడ్పడుతుందని ఆశిస్తూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము. వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలోను దాని అనుబంధ కళాశాలలోను బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీ చదవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16 నుండి 18 వరకు వెబ్ ఆప్షన్ కోరుకునే ఏర్పాటు చేసుకున్నట్లు హార్టికల్చర్ యూనివర్సిటీ సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. ఈ నెల 23న సీట్స్ కేటాయింపులు ఆన్లైన్లో వెలువడతాయన్నారు. 24 నుండి 26 వరకు కేటాయించిన కళాశాలలో చేరాలని సూచించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీ 31వ వార్డు కడకట్ల కొత్త బైపాస్ రోడ్ శ్రీ బాలకనక దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం 46వ వార్షికోత్సవ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఉత్సవాలు పోస్టర్స్ను మంగళవారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 సోమవారం నుండి అక్టోబర్ 2 గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 4 శనివారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల గోవింద్, మాడిమి అచ్చబాబు, అల్లం కుమార్ స్వామి, నిమ్మకాయల చిన్న శ్రీనివాస్, అల్లం సింహాచలం, ఏల్పూరి దుర్గ సత్యవతి, మాడిమి నరసమ్మ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకొటమ్మ శ్రీ బాలకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరణావతుల మహోత్సవాలు సందర్భంగా అమ్మవారి పాంప్లెట్లు వచ్చినాయి. దీని సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శ్రీ బాలకనక దుర్గమ్మ అమ్మవారు పాంప్లెట్ ఆవిష్కరణకి రోజు పట్టణ ప్రజలందరికీ తెలియపరచడానికి,
అలాగే పట్టణ ప్రజలందరికీ పాంప్లెట్లు ఇచ్చి ఆలయం దగ్గరికి ఆహ్వానం పలకడానికి మహిళా కమిటీ అలాగే కమిటీ వారు యూత్ కమిటీ వారు పాంప్లెట్ని ఆవిష్కరణ చేస్తున్నాం. ఈరోజు పట్టణ ప్రజలందరూ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, మనందరం ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ బాలకనకదుర్గమ్మ వారి 46వ సవర్ణోత్సవ మహోత్సవాలు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు అందరూ రావాలని, అలాగే ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మేము నిర్వహిస్తున్నాం. మాకు 40 సంవత్సరాలుగా మా రెల్లి క్వార్టర్స్కి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న కడకట్ల గ్రామస్తులకి, అలాగే పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ అమ్మవారు చల్లగా చూస్తూ ఆమె కరుణకు మేము అందరూ ఉంటున్నాం. మాకు ఇంత ధైర్యంగా మరి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామంటే అమ్మ దయ కాబట్టి పట్టణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ ఈ నవరాత్రులు శుభంగా జరగాలని కోరుకుంటున్నాం. రెల్లి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా మరి ఈరోజు 46వ వార్షికోత్సవానికి సంబంధించి పాంప్లెట్ మరి విడుదల చేశారు. ఈ యొక్క ఆలయ కమిటీ వారు, మహిళా కమిటీ వారు, యూత్ కమిటీ వారు ఈ సంవత్సరం మరి ఎంతో ఉత్సాహంగా భారీ ఎత్తున పాల్గొని మరి మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి మిగతా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయడానికి ఈరోజు దసరా నవరాత్రులు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని మరి ప్రతి ఒక్కరికి ఈ పాంప్లెట్ పట్టణ ప్రజలందరికీ అందేలాగా మరి ప్రజలందరూ కూడా ఆవిడ దివ్యాశీస్సులు పొంది మరి అందరూ కూడా కరుణా కటాక్షాలు కలగజేయాలని కోరుకుంటూ స్థానిక భాగ్యలక్ష్మీపేటలో శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా వినాయక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయకోత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి 19వ వార్డు ఇన్ఛార్జ్ సజ్జా సుబ్బు, గణేష్ ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులు రావుతు సతీష్, కె అనుదీప్, బి దేవప్రసాద్, సిహెచ్ ప్రసాద్, ఉదయ శ్రీనివాస్, సిహెచ్ మణిదీప్, మహిళా కమిటీ సభ్యులు కురేళ్ల వసంతలక్ష్మి, చెల్లబోయిన శ్రీలక్ష్మి, కొత్తమాసు రోహిణి భవానీ, గుండు శైలజ, నాగలక్ష్మి, ఏడుది కనక వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈవేళ ఈ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 19 సంవత్సరాలుగా మరి నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వీళ్ళకి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఊరేగింపు కార్యక్రమం ముగించుకుని ఈవేళ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేస్తున్న ఈ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ ముగింపు ఉత్సవాల్లో భాగంగా మరి భాగ్యలక్ష్మీపేటలో ఉలవల సూరిబాబు గారి సందులో గత 17 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నసమారాధన కార్యక్రమం చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా మరి ఇక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలంతా మరి వాళ్ళ కోరిక మేరకు ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ అన్నసమారాధన భారీ ఎత్తున జరపాలనుకున్నారు. అలాగనే భారీ ఎత్తున ఇక్కడ అన్నసమారాధనకి అవకాశం ఆ విఘ్నేశ్వరుడు కల్పించినట్టుగా మాకు తెలుస్తుంది. మరి ఇవాళ చూస్తే మరి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే మరి అన్న సమారాధనలు కానీ లేదంటే ఉత్సవాల సందర్భంలో కానీ ఈ వినాయక చవితి సందర్భంలో ప్రతి చోట కూడా మరి సంబరాలు చేసుకున్న సందర్భం. మరి ఇలాంటి పండుగలు మరి వీధిన వాడవాడల మరి మహోత్సవాలు జరిగినప్పుడు మరి కుటుంబాల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. అలానే మన హిందుత్వాన్ని కూడా మమ్మల్ని పెంపొందించుకుంటూ మన హిందుత్వానికి సంబంధించినటువంటి మూలాలను మనం పెంచుకుంటూ ఉండి మరి హిందుత్వ ఐక్యతకు చాటి చెప్తూ ఇవాళ ఈ పండుగలు చేసుకోవడం అనేది అభినందనీయమైన విషయం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్న సంతర్పణకు వచ్చిన పెద్దలందరూ కూడా మా కమిటీ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందండి. నిజానికి ఈ గొప్పతనం మాది కాదండి. 500 రూపాయల విగ్రహం నుంచి ఇవాళ మేము
ఈ రేంజ్లో కూడా చేర్చడానికి ముఖ్య కారణం మాకు భాగ్యలక్ష్మిపేట ప్రజలు ఇచ్చిన సహాయ సహకారాలండి. మేము చదువుకునే రోజుల్లో ఇంటింటికి తిరిగి 10 రూపాయలు 20 రూపాయల చందాల దగ్గర నుంచి ఇవాళ మేము ఉద్యోగాలు చేసి మాకు పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు పుట్టి ఇవాళ మేము సొంతంగా మనిషికి ఇంత అనేసుకొని మేము వినాయక చవితి చేసి స్టేజ్ వరకు కూడా ఈ వీధిలో ఉన్నటువంటి పెద్దలు మా భాగ్యలక్ష్మిపేటలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారండి. మా పందిరి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి కులమతాల భేదాలు ఉండవండి. అలాగే మా దగ్గరకు వచ్చేటప్పటికి రాజకీయపరమైన ఏది ఉండదు. అందరం కూడా ఒక సొంత అన్నదమ్ముల్లా కలిసి మేము ఉత్సవాలు చేసుకుంటాం. స్థానిక 10వ వార్డు కుమ్మరి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద 20వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం సుమారు 5,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్వామివారికి ఆలయ కమిటీ అధ్యక్షులు మండవల్లి చెన్న నాగేంద్ర దంపతులచే విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మండవల్లి చిన్న నాగేంద్రరావు, సెక్రటరీ సీసాల పుల్లయ్య, సీసాల రాంబాబు, టెక్కలి నాగేశ్వరరావు, వానపల్లి నాగరాజు, అయ్యప్ప, విజయ గణపతి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న సమారాధనలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయం దగ్గర 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా గణపతి నవరాత్రుల కార్యక్రమం జరిపించుకుని అలాగే సుమారు 4,000 నుంచి ఒక 5,000 మంది దాకా కూడా అలాగే భోజనాలు ఏర్పాటు చేసి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ ప్రసాదం సేకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఏం చేతంటే గత 20 సంవత్సరాల నుంచి ఇది ఆలయం ప్రారంభించాం. ఏం చేతంటే విజయ గణపతి స్వామివారి కాణిపాకంలో సేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ కూడా గుడి ఉంటుంది. కింద బోరుబావి ఉంటుంది. ఆ బోరుబావి మీద వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా స్వామివారికి మొక్కుకుని వెళ్తే ఏ కార్యక్రమమైనా జరుగుద్దని ఒక నానుడు. ఈ విజయ గణపతి స్వామివారి ఆలయం దగ్గర ఎవరు ఏ విధమైన దండం పెట్టుకున్నా కూడా నెరవేరుతుందని చెప్పేసి భక్తులు 50 మందికి తెలియజేస్తున్నారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా ఒక 4,000 మంది నుంచి 5,000 మంది వరకు ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. విజయ గణపతి ఆలయ కమిటీ విజయ గణపతి ఆలయం నందు కూడా నూతన ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి భక్తులందరూ కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఆలయ నిర్మాణానికి మండవేలి చెన్నా నాగేంద్రరావు గారు ఆలయ ప్రెసిడెంటు, ఆయన స్లాబ్ వేయించి మొత్తం సిమెంట్ వర్క్ అంతా కూడా ఆయనే చేయించారు. ఇతర భక్తులు కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా గేట్లు, గ్రానైట్స్, టైల్స్ వర్క్ ఇవన్నిటిని కూడా విరాళం ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లు విజయ గణపతి ఆలయ కమిటీ. ఈ నెల 17న సృష్టికర్త విశ్వకర్మ జయంతి సందర్భంగా స్థానిక శేషమహల్ రోడ్లో బీజేపీ రాష్ట్ర యువమోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు యువమోర్చా నాయకులు గురజాడ ఆనంద్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని అధికార కార్యక్రమంగా చేపట్టడం అభినందనీయమన్నారు. విశ్వకర్మ జయంతికి పట్టణంలోని విశ్వకర్తలందరూ హాజరు కావాలని జీకే ఆనంద్ విజ్ఞప్తి చేశారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు అయినం బాలకృష్ణ, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు త్రిమూర్తులు, ఎర్రగుంట్ల సుబ్రహ్మణ్యం, పొన్నాడు సత్యనారాయణ, శశికళ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ప్రపంచంలో అందరం కూడా ఇవాళ సుఖ సంతోషంతో భోగభాగ్యాలతో వెలిసిల్లుతున్నాం. ఈ సృష్టించబడిన వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకున్నామంటే అది సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి అనే విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ యజ్ఞ మహోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న అనాదిగా చేసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ ప్రపంచంలో నిజమైన కార్మిక దినోత్సవం అంటే విశ్వకర్మ జయంతి అని ప్రకటించడం జరిగింది. ఇవాళ అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విశ్వకర్మ జయంతిని అధికారిక పండగగా తీసుకోవడం, జాతీయ పండుగ గుర్తింపించి రాష్ట్ర పండుగగా దీనికి సంబంధించి అనేక నిధుల్ని దాదాపుగా 12,50,000 రూపాయల నిధుల్ని బీసీ వెల్ఫేర్ నుంచి రిలీజ్ చేయడం, మరి చిత్తూరులో ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర స్థానంగా నిర్వహించడం ప్రయత్నం చేస్తూ మరి ప్రతి జిల్లాకు కూడా దాదాపుగా 20,000 రూపాయలు సుమారుగా ఆర్థిక నిధులను సమకూర్చేస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇచ్చిన జీవోకి మేము కూడా కృతజ్ఞత తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి. సృష్టిని సృష్టించినటువంటి విశ్వకర్మ యొక్క మహానుభావుని యొక్క చరిత్ర ప్రపంచానికి తెలిసిన విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమం రేపు 17వ తారీఖు ఉదయం ఉద్దండరాయనిపాలెంలో జరగనున్న యజ్ఞ మహోత్సవం. ఈ యజ్ఞ మహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులు ఎవరైతే ఉన్నారో విశ్వబ్రాహ్మణ దీనికి సంబంధించినటువంటి 5 కులాలకు చెందిన వారు,
మహానుభావులు అందరూ కూడా అక్కడికి వేయించేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఆ యజ్ఞంలో పాల్గొంటారు. అదేవిధంగా వారి యొక్క మహోన్నతమైన అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అక్కడ తెలియజేసే విధంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సందర్భంగా తమలపాకులతో ఆకుపూజ, సింధూరార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.